నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. ప్రధానంగా ప్రభుత్వం పార్టీ నేతలపై చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకునేందుకు అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. గ్రూప్ 1 పరీక్ష కులగణన విషయంలో ప్రభుత్వంపై తీన్మార్ మల్లన్న పలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నటువంటి పరిస్థితి. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు తీన్మార్ మల్లన్నపై. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక ఈ విషయంపై సాయంత్రం టీపీసీసీ తమ నిర్ణయాన్ని ప్రకటించబోతుందన్నటువంటి సమాచారం అందుతోంది. రైట్. ప్రభుత్వం పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకునేందుకు అధిష్టానం సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది. గ్రూప్ 1 పరీక్ష కులగణన విషయంలో ప్రభుత్వంపై తీన్మార్ మల్లన్న పలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్కు పెద్ద ఎత్తున ఫిర్యాదులందే. ఇక పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ వారు తీన్మార్ మల్లన్న సంబంధించి ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈరోజు సాయంత్రం కూడా దీనికి సంబంధించి టీపీసీసీ తమ నిర్ణయాన్ని ప్రకటించబోతున్నటువంటి సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, అంటే పూర్తి స్థాయిలో తీన్మార్ మల్లన్న మన బీసీలకు సంబంధించి జరిగిన సభలో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రెడ్డిలకు సంబంధించి రాబోయే ముఖ్యమంత్రి బీసీనేగా ఉండబోతున్నారు, ఇదే చివరి రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో భాగమై ఉండే కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనక ఏదైనా వ్యూహం ఉందంటారా? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది తీన్మార్ మల్లన్నకు సంబంధించి? రైట్ రాజశేఖర్, ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పైన కూడా పిసిసి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, ఒకవైపు ప్రభుత్వంతో పాటుగా సొంత పార్టీ నేతల పైన కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఒక వైపు బీసీ కులగణనకు సంబంధించిన సర్వే నివేదికను కూడా తప్పుపట్టారు. మరోవైపు వరంగల్ జరిగిన బీసీ గర్జనకు సంబంధించి కూడా సభా వేదికగా కూడా ఒక వర్గాన్ని కించపరుస్తూ కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపైన కూడా తీవ్ర స్థాయిలో దుమారం చెలరేగింది. ఒకవైపు సొంత పార్టీ నేతలు కావచ్చు, మరోవైపు ఆ వర్గానికి సంబంధించి కూడా ఆ నేతలంతా తీన్మార్ మల్లన్నను కూడా వ్యతిరేకిస్తూ వస్తున్న నేపథ్యం కనిపించింది. ఇక నిన్న ఏదైతే కులగణన సర్వే సంబంధించిన నివేదికను తగలబెట్టడం కావచ్చు, ఇక ఈ నివేదిక పైన కూడా పలు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దొంగ సర్వేలు చేస్తా ఉన్నది. ఇక రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా బీసీల శాతాన్ని 40 లక్షలకు సంబంధించి కూడా కుదించి సర్వేలో ఇప్పుడు ఏదైతే ఈ నివేదికను బయట పెట్టింది. ఇక ఇదంతా కూడా దొంగ సర్వేలు అన్నట్టు కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు. దీనిపైన కూడా ఇప్పటికే సొంత పార్టీ నేతలు కావచ్చు, ఏదైతే మొన్న వరంగల్ జరిగిన ఆ సభ వేదిక దగ్గర ఒక వర్గానికి సంబంధించిన నేతలంతా కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి కూడా ఫిర్యాదులు చేస్తా ఉన్నారు. ఇక నిన్నకు సంబంధించి కూడా చాలా వరకు ఫిర్యాదులు మహేష్ కుమార్ గౌడ్ కి అందజేసిన నేపథ్యం కనిపించింది. ఇక మొత్తం అంటే సొంత పార్టీలో కొనసాగుతూ సొంత పార్టీ నేతలు మరోవైపు ఆ ప్రభుత్వం సంబంధించి ఏదైతే తీసుకున్న కార్యక్రమాలు కావచ్చు, బీసీ కులగణన సర్వే సంబంధించి కూడా ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ డెడికేషన్ తో పనిచేస్తూ వచ్చింది. ఈ సర్వే సంబంధించి బీసీ కులగణన చేపట్టాలని కూడా వైపు అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధించి కూడా ఆయన
ఆయన ఇచ్చిన ఆదేశాలు కావచ్చు, దానికి అనుగుణంగా 50 రోజుల పాటు రాష్ట్రంలో ఇంటింటికి కులగంగా సర్వే చేపట్టారు. ఉపాధి అవకాశాలు కావచ్చు, మిగతా సంబంధించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఒక నివేదికను సిద్ధం చేస్తే దానిపైన కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు తీన్మార్ మల్లన్న చేశారన్నట్టుగా కూడా వాళ్ళు మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి కూడా ఫిర్యాదు చేశారు. వెంటనే ఈయన పైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నట్టుగా కూడా వినతి పత్రాలు అందిస్తున్న నేపథ్యం అయితే కనిపించింది. ఇక చాలా వరకు కొంతపాటి నేతలు మరోవైపు నిన్న జరిగిన ఏదైతే సర్వే నివేదికలను కలగబెట్టడం కావచ్చు, అన్ని అంశాలపైన కూడా చాలా వరకు ఫిర్యాదులు అందాయి. ఈ రోజు సాయంత్రం వరకల్లా కూడా పిసిసి ఒక నిర్ణయానికి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. క్రమశిక్షణకు సంబంధించి కూడా మల్లన్న పైన ఏ విధంగా ఉండబోతుందో, ఒకవైపు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేదంటే ఆయన నుంచి వివరణ కోరుతారా అనే పైన కూడా ఈ రోజు సాయంత్రం కల్లా కూడా ఆయనకు క్రమశిక్షణకు సంబంధించి కూడా నోటీసులు జారీ చేసేందుకు పిసిసి సన్నిద్ధమైంది. రాజశేఖర్, రైట్. ఎందుకు అంటే గతంలో కాంగ్రెస్ పార్టీని పొగిడినటువంటి వ్యక్తి అంటే పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ నుంచి మారిన తర్వాత స్తబ్దుగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది, గెలిచి నిరూపించుకున్నటువంటి పరిస్థితి. సో ఎందుకు అంటే బీసీ నినాదం ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని విమర్శించేంత అక్కసు ఎందుకు వచ్చింది మల్లన్నకి? సో దీనికి సంబంధించి వివరణ అడిగే అవకాశం ఏమైనా కనిపిస్తుందా, లేకపోతే పార్టీ పెద్దలతో మల్లన్నకి ఏమైనా వైరుధ్యంగా భిన్నాభిప్రాయాలు ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ఎందుకంటే సర్వేను కూడా ఆయన పోసి ఆ పదాన్ని ఉపయోగించలేం, పోసి కూడా కాల్చి పెట్టాలి అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. దానికి అనుగుణంగానే ఆయన ఆ వీడియోలో కూడా తను చేసేటటువంటి ప్రోగ్రాంలో కూడా కాల్చినటువంటి సందర్భం. ఎందుకు ఇంత అక్కసు చూపించాల్సి వచ్చింది? దీనికి సంబంధించి సమాచారం ఏమైనా అందుతుందా? అంటే ఆయన గతంలో సంబంధించి కూడా గ్రూప్ 1 సంబంధించిన పరీక్ష కావచ్చు, అప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికైన సంబంధించి నూతనంగా ఎన్నికైన నేపథ్యం అప్పుడు కూడా ప్రభుత్వం పైన కూడా విమర్శలు గుప్పించిన నేపథ్యం ఉంది. ఇక గ్రూప్ 1 కి సంబంధించి కూడా ఆ పరీక్ష ముందుకు సాగదు, వెనకకు వెళ్ళదు, ఉన్న స్టేజ్ లోనే ఆగిపోతా ఉంటది. ఇక గ్రూప్ 1 కి సంబంధించి కూడా గత ప్రభుత్వ విధానాలే కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనుసరిస్తుంది అనేది కూడా ప్రధానంగా అప్పుడు విమర్శలు చేస్తారు. గ్రూప్ 1 కి సంబంధించిన ఆ ఇష్యూ పైన గ్రూప్ 1 లో జీవో 29 సంబంధించి కూడా ఈ చీకటి జీవో ఇది బీసీలకు సంబంధించిన బతుకులను నాశనం చేసే జీవో అన్నట్టుగా కూడా గతంలో ఏదైతే గ్రూప్ 1 పరీక్షకు సంబంధించిన విమర్శలతో పాటుగా ఇప్పుడు ఏదైతే సొంత పార్టీ నేతలు కావచ్చు ఒక వర్గాన్ని కించపరుస్తూ బీసీ గర్జనలు మాట్లాడడం కావచ్చు, మరోవైపు ఈ ఏదైతే కులగణన సంబంధించిన సర్వే కావచ్చు, ఈ సర్వే పైన కూడా సర్వే నివేదికలను తగలబెట్టడం కాకుండా దీన్ని ఏదైతే ప్రజలను తప్పుడు పట్టించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. ఇక ఈ సర్వేను ఎవరు నమ్మవద్దు ప్రజలు అని కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇక బీసీలకు సంబంధించి కూడా అన్యాయం జరుగుతుంది, బీసీలంతా కూడా దీనికి కలిసి పోరాడాలని కొట్లాడాలని కూడా ఆయన ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు. నివేదికలను తగలబెట్టారు. అంటే ఒకవైపు దీనిపైన కూడా చాలా వరకు విమర్శలు వినిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కి సంబంధించి కూడా ఇట్లాంటి వైఖరి తీర్మార్ కానీ ఒక్కటి ఇక్కడ ప్రధానంగా అంటే ఒక వ్యక్తి పేరు జానారెడ్డి సర్వే అని కూడా చెప్పినటువంటి పరిస్థితి, కేసీఆర్ సర్వేనే కరెక్ట్ 100% అని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎందుకు కేసీఆర్ మాటలు బీఆర్ఎస్ పార్టీ మాటలు మల్లన్న మాటలు దాదాపుగా ఒకే రకంగా ఉన్నాయి? ఏమైనా వ్యూహాత్మకంగా మల్లన్న వెళ్తున్నారు అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్ళ నుంచి కూడా ఆయన విమర్శలు చేస్తా ఉన్నారు. ఒకవైపు గ్రూప్ 1 పరీక్ష కావచ్చు, మొన్న జరిగిన ఏదైతే బీసీ గర్జనలో కులాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు కావచ్చు, అంటే ఇదే విధానాలను కూడా గత ప్రభుత్వం అంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో అప్పుడు పార్టీ సంబంధించి కావచ్చు ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు వీటన్నిటిపైన కూడా తీర్మార్ మల్లన్న గత ప్రభుత్వాన్ని కూడా ఇట్లాంటి విమర్శలతోనే కూడా ఆయన చేస్తూ వచ్చారు. గత ప్రభుత్వం సంబంధించి కూడా అరెస్టులు కొనసాగాయి. ఇప్పుడు దాన్ని అంటే సంబంధించి కూడా ఈక్వేషన్స్ తోటే కూడా ఆయన ఎమ్మెల్సీగా అవకాశం ప్రజలు కల్పించారు. అంటే ఇప్పుడు కూడా ప్రభుత్వానికి సంబంధించి కూడా విమర్శలు చేస్తా ఉన్నారు. అంటే దానిపైన దాని వెనుక అనేకమైన కీలకమైన విషయాలు ఉంటాయి. దానికి సంబంధించి కూడా ఏ విధంగా ఉండబోతే ఒకవైపు పార్టీకి సంబంధించి సొంత పార్టీ నేతలనే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటే ఆయన సంబంధించి కూడా నెక్స్ట్ స్టెప్ ఏముండబోతున్నట్టు కూడా ఇప్పుడు సొంత పార్టీ నేతలలో కూడా ఈ క్వశ్చన్ మార్క్ వినిపిస్తా ఉన్నది. దీనిపైన కూడా క్లియర్ గా ఏదైతే వివరణ కోరాలి, అవసరమైతే చర్యలు తీసుకోవాలి, పూర్తిగా ఇట్లాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయవలసి వచ్చింది. ఒకవైపు బీసీ నినాదాన్ని తెర మీదకి తీసుకొచ్చామంటే బీసీల కోసం కొట్లాడాలి, కానీ ఇట్లాంటి ఇతర వర్గానికి సంబంధించి కూడా కించపరిచే విధంగా మాట్లాడకూడదు. సొంత పార్టీ నేతలు సొంత పార్టీ ఎజెండా కావచ్చు, బీసీ కులగణన సర్వే అనేది కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా 10 ఏళ్ల తర్వాత కులగణన జరిగింది, దానికి ఏ విధంగా కించపరుస్తాడు, ఆ నివేదికలను
ఏ విధంగా తలబెడతాడు, ఒక అధికార పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇట్లాంటి చర్యలకు సంబంధించి కూడా ఉపక్రమించేదాన్ని కూడా పిసిసి చీఫ్ కి మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి ఆయన కూడా చాలా వరకు వినతి పత్రాలు సమర్పిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తిగా విచారణ జరిపించాలి. దీంట్లో అసలైన లొసుకులను బయటకు తీయాలి. ప్రభుత్వం పైన విమర్శలు రైట్ ఎందుకు హరీష్ అంటే చేస్తా అంటే ఉన్నారు, దీని వెనక ఎవరు ఉన్నారని పైన కూడా అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డికి అలాగే టీపీసీసీకి ఈ అంశం చేరిందా? వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? అంటే తీన్మార్ మల్లనతో మాట్లాడే అవకాశం ఉందన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో ఆ తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. సో అలాంటి అవకాశాలు ఉన్నాయా? మాట్లాడే అవకాశం ఉందంటారా? పిలిపించి మాట్లాడడం లేకపోతే ఫోన్ చేసి మాట్లాడడమో సంప్రదించడమో జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఇప్పటికే దీనిపైన వరకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. సొంత పార్టీలో కొనసాగుతూ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కూడా ఆయన సూచించడం. మరోవైపు కాసేపటి క్రితమే మంత్రి సీతక్కకు సంబంధించి కూడా ఈ వ్యాఖ్యలపైన కూడా ఆమె స్పందించడం జరిగింది. సొంత పార్టీకి ఆయన గెలుపు కోసం చాలా వరకు కృషి చేశాం, అవన్నీ మరచి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం కావచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన సంబంధించి రాహుల్ గాంధీ సంబంధించిన ఏదైతే ఆయన డ్రీమ్ కి సంబంధించి ఇట్లాంటి కులగణన సర్వేను తప్పుబట్టడం కూడా ఆమె వ్యతిరేకించారు. దీనిపైన కూడా పూర్తిగా అన్ని వివరాలు తెలుసుకుంటామని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పటి వరకు చాలా వరకు వినతి పత్రాలు వస్తున్నాయి. మంత్రులు కూడా రియాక్ట్ అవుతా ఉన్నారు. సొంత పార్టీకి సంబంధించిన ప్రభుత్వం పైన కావచ్చు, పార్టీ నేతల పైన వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా స్పందిస్తా ఉన్నారు. దీనిపైన కూడా ఈరోజు సాయంత్రం వరకు సంబంధించిన పిసిసి సంబంధించిన క్రమశిక్షణ కమిటీ నుంచి కూడా నోటీసులు ఇష్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దానిపైన వివరణ కావచ్చు, ఈ విమర్శల వెనుక ఉన్న కీలకమైన అంశాలు కావచ్చు, విమర్శలు చేస్తా ఉండడం దాని వెనుక ఎవరున్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో పిసిసి ఊపిలాగే పనిలో అయితే నిమగ్నమైంది. రాజశేఖర్ రైట్, మరొక అంశం ప్రధానంగా అంటే బీసీకి సంబంధించి ఆర్ కృష్ణయ్య ప్రధానంగా ఒక నేత ఉన్నారు. సో ఆయన రాజ్యసభలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఆయన దాటేందుకు బీసీలకు ఒక నాయకుడిగా తను ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు తీన్మార్ మల్లన్న అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. అందుకే మొన్న బీసీ వేదిక ఏదైతే జరిగిందో ఆ సభలో తను చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, రెడ్లు విమర్శించినటువంటి విధానం కానీ, అంటే ఒక సంఘాన్ని బలోపేతం కోసం ఇంకొక వర్గాన్ని తగ్గించేలా మాట్లాడడం అనేది కేవలం కాంగ్రెస్ పార్టీని లేకపోతే రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేసుకుని మాట్లాడడం వెనక బీసీకి తను కూడా ఒక నాయకుడు అవ్వాలి తెలంగాణ నుంచి అన్నటువంటి ధోరణిలోనే తను వెళ్తున్నారన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏమైనా అలాంటి ప్రచారాన్ని నిజం చేస్తూ తీన్మార్ మల్లన్న ముందుకెళ్తున్నారు అనుకోవచ్చా? బీసీ కార్డు నినాదాన్ని తెర మీదకి తీసుకున్నారు. బీసీ గర్జన సభా వేదిక కూడా ఏదైతే బహిరంగంగా ఇతర వర్గానికి సంబంధించి కూడా కీలకమైన వ్యాఖ్యలు కావచ్చు, అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఒక బీసీ కార్డుని మరోసారి తెర మీదకి తీసుకొస్తా ఉన్నాడు. దానికి సంబంధించి కూడా ఏదైనా పొలిటికలైజ్ అంశం దీంట్లో ఏమైనా ఉన్నదా లేదంటే ఇతరకు సంబంధించి, అంటే ఒకవైపు ఆర్ కృష్ణయ్యకు సంబంధించి కూడా ఆయన బీసీ కార్డు నినాదాన్ని తీసుకున్నారు. గతంలో రాజ్యసభగా అక్కడ ఏపీ కావచ్చు, ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా ఆయనకు కీలకమైన పదవులు కట్టబెట్టా ఉంది. ఇక ఈ కార్డును ఒకవేళ తీన్మార్ మల్లన్నకు సంబంధించి అంటే గత ప్రభుత్వంలో కూడా ఇట్లాంటి వ్యవహారాల శైలితోనే కొనసాగారు. గత ప్రభుత్వానికి సంబంధించి కూడా అన్ని పథకాలకు సంబంధించి తీసుకొస్తున్న పథకాలు కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను సంబంధించి కావచ్చు, ప్రభుత్వం పైన కూడా విమర్శలు చేస్తా వచ్చారు. ఇప్పుడు సంబంధించి కూడా బీసీ కార్డును నినాదాన్ని తెర మీద తీసుకున్నారు. కాబట్టి ఒకవైపు దీనిపైన కూడా అంటే ఇంకా కీలకంగా ఇంకా ఇతర అంశాలు దీంట్లో ఏమైనా ఉన్నాయా అంటే బీసీ కార్డుని వాడుకొని ఇతర సంబంధించి కూడా పై పదవులు కీలకమైన పదవులను దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారా, లేదంటే ఇతర పార్టీ సంబంధించి బీఆర్ఎస్ సంబంధించిన పార్టీతో కూడా ఏమైనా రహస్య మంత్రాలు జరిపి ఇట్లాంటి విమర్శలు చేస్తా ఉన్నారా అనేదానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపైన కూడా క్షుణ్ణంగా పిసిసి ఇప్పటికే పనిలో నిమగ్నమైంది. దాంట్లో అంటే ఇట్లాంటి వ్యాఖ్యలు గల చేయడానికి గల కారణాలు కావచ్చు, దానికి వెనుక ఉన్న కారణాలన్నిటిని కూడా వెలికి తీసే పనిలో ఉన్నారు. కాబట్టి దీనిపైన కూడా ఆయనకు ఈ రోజు సాయంత్రం వరకల్లా కూడా నోటీసులు జారీ చేసే అవకాశం అవుతుంది. నోటీసులకు సంబంధించి ఆయన ఏ విధంగా వివరణ ఇస్తారో, ఒకవైపు క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన వాళ్ళు దాంట్లో ఎట్లాంటి అంశాలు బయట పెడతారని కూడా ఒక ఆసక్తికరంగా మారిందని చెప్పు రాజశేఖర్. రైట్, మరోవైపు అంటే రెడ్డి సామాజిక వర్గం కూడా వారు కూడా వెళ్ళి డీజీపీకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి సంబంధించి చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? నోటీసులు పంపించే అవకాశం ఉందా తీన్మార్ మల్లన్నకి? ఖచ్చితంగా, ఎందుకంటే ఒక వర్గానికి సంబంధించి కూడా బహిరంగంగా మీడియా ముఖంగా ఒక సభా వేదికగా అంటే వేలాది సంబంధించిన అక్కడ చాలా వరకు ప్రజలు ఉంటారు. ఒక వర్గానికి సంబంధించిన సున్నితమైన అంశం కాబట్టి అట్లాంటి అంశాన్ని బహిరంగంగా ప్రస్తావించడం కావచ్చు, ప్రసంగించడం కూడా అది చట్టరీత్యా నేరం కిందకే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వర్గానికి సంబంధించిన
ఇప్పటికే ఆ వర్గానికి సంబంధించిన ప్రజలు కావచ్చు, ఆ వర్గానికి సంబంధించిన నేతలంతా కూడా డీజీపీని ఆశ్రయించడం జరిగింది. తన మనోభావాలను కించపరిచే విధంగా కూడా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రసంగం చేశాడు, వ్యాఖ్యలు చేశాడు. ఒక సభా వేదికగా కూడా తమ సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా ఆయన పైన యాక్షన్ తీసుకోవాలన్నట్టు కూడా డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక మరోవైపు ఇతర పోలీస్ స్టేషన్ లో కూడా ఆయన పైన కూడా ఫిర్యాదులు నమోదవుతున్న నేపథ్యంలో దాంతో పాటుగా పిసిసి చీఫ్ కూడా వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చేందుకు కూడా గాంధీ భవన్ వస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా దీనిపైన పోలీసుల నుంచి కూడా నోటీసులు ఇష్యూ అయ్యే జారీ అయితే ఎందుకంటే క్లియర్ కట్ గా సభా వేదికగా ఒక వేలాది ప్రజలు ఉండే సభా వేదికగా కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది కూడా చట్టరీత్యా నేరం కాబట్టి దానిపైన కూడా నోటీసులు ఇష్యూ చేసే అవకాశం అయితే ఉంది రాజశేఖర్. రైట్ అంటే ఇంకోటి అంటే కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, లేకపోతే ప్రభుత్వంలో ఒకవేళ ఉంచుతారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకవేళ సస్పెండ్ చేస్తే కనుక తన ఎమ్మెల్సీ పదవికి సంబంధించి తను ఎలా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? సో వ్యూహాత్మకంగా వెళుతున్నట్లుగానే అర్థమవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నినాదాన్ని ఎత్తుకున్నారు, ఇటువైపు బీసీ నినాదంతో తను కూడా బీసీలకు అండగా ఉండాలి, ఎందుకంటే బీసీలు అత్యధికంగా ఉన్నారు కాబట్టి వారికి ఒక నాయకుడిగా వెళ్ళే అవకాశం ఉందంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. సో ఆ నేపథ్యంలో తీర్మానం వ్యాఖ్యలు చూసుకుంటే కనుక పూర్తిగా సర్వేని విమర్శించారు. ఇటువైపు సర్వే చేసినటువంటి ఏవైతే ఉన్నాయో సో ఆ దరఖాస్తులు కూడా ఆయన కాల్చినటువంటి వైనం మనం చూసాం. సో ఇదే నేపథ్యంలో ఇంకొక విమర్శ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తను ఒకవేళ ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసే అవకాశం ఉందా, లేకపోతే పార్టీ నుంచి మాత్రం సస్పెండ్ చేస్తే తన సొంత నిర్ణయం అది. సో ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది అంటారు? రాజకీయంగా ఏమైనా వ్యూహాలు మారే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు దీనిపైన కూడా పిసిసి సంబంధించి కూడా నోటీసులు ఇష్యూ చేసేందుకు అంటే క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కమిటీ ఉంటుంది. ఇక పార్టీ లైన్ కి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తున్నారో పార్టీకి కట్టుబడి పార్టీకి సంబంధించి కూడా పార్టీ లైన్ కి క్రాస్ చేసి ఎవరైతే ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో పార్టీకి ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇట్లాంటి దూషించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారో వాళ్ళపైన కూడా క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటుంది. ముందుగా నోటీసులు ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ సంబంధించిన ఈ కారణాలు ఎందుకు ప్రసంగించడం జరిగింది, ఈ నివేదికలను ఎందుకు తగలబెట్టడం జరిగింది, ప్రభుత్వాన్ని ఎందుకు వ్యతిరేకిస్తామో సొంత పార్టీలో కొనసాగుతూ అనే పైన కూడా దీనిపైన వివరణ ఇవ్వాలని కూడా అంటే కొన్ని 2-3 రోజులను డెడ్ లైన్ గా పెట్టి వివరణ కోరుతుంది ఇక క్రమశిక్షణ కమిటీ. దానికి సంబంధించి అంటే ఏ విధంగా ఉండకపోతే ఒకవైపు కమిటీకి సంబంధించి ఇట్లాంటి వివరణ ఇస్తాడు తీన్మార్ మల్లన్నకు సంబంధించి ఆ విధంగా దూషించడానికి కారణం కావచ్చు, బీసీ కులగణన సర్వేకి సంబంధించిన వ్యతిరేకించడానికి గల కారణాలు కావచ్చు, ఏ విధంగా వివరణ ఇస్తారో వివరణకు ఏకీభవిస్తుందా పిసిసి లేదా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్న దానిపైన కూడా పిసిసి సంబంధించిన తీసుకునే డిసైడెడ్ లో నిర్ణయాల వల్ల ఉంటది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమిటబోతుంది అంటే దీంట్లో ఒక వ్యూహాత్మకంగా ఎమ్మెల్సీ మల్లన్న వెళ్తే మాత్రం ఆయన ఇతర సంబంధించిన నెక్స్ట్ స్టెప్ వేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. సొంత పార్టీని డ్యామేజ్ చేస్తా ఉన్నాడు కాబట్టి ఈ డ్యామేజ్ ని కూడా సొంత పార్టీ నేతలు కూడా వాళ్ళకి సంబంధించి కూడా సహించలేదు. ఒకవైపు పార్టీ నేతలు వ్యతిరేకిస్తా ఉన్నారు, ఒకవైపు ఇట్లాంటి విమర్శలు చేస్తా ఉన్నాడు. దీనికి అడ్డుకట్ట వేయాలని కూడా సొంత పార్టీ నేతలు ప్రధానంగా ఇంకొక అంశం కూడా వినిపిస్తుంది. అంటే అంత అనాలోచితంగా పార్టీలో ఉంటూ పార్టీ సభ్యత్వాన్ని తీసుకొని గెలిచినటువంటి ఎమ్మెల్సీ పదవిలో ఉన్న తీన్మార్ మల్లన్న అంత అనాలోచితంగా బీసీ కార్డు తీసుకొని ప్రభుత్వాన్ని లేకపోతే కాంగ్రెస్ పార్టీని విమర్శించేటంత అజ్ఞానం అయితే కాదు. ఖచ్చితంగా దానికి వెనక వ్యూహం ఉంది, ఎవరో ఉన్నారు నడిపిస్తున్నారు. ఎందుకంటే గతంలో తనకి డబ్బులు కావాలని తను ఒక వీడియో చేసి తనకి ఫోన్పే ద్వారా పంపించానని చెప్పినటువంటి విన్నపాలు మనం విన్నాం. కానీ ఈసారి బీసీలే అక్కడ ఎమ్మెల్యేలు కొనేస్తారు, తర్వాత ముఖ్యమంత్రులు అవుతారు, అంత డబ్బు ఉంది అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. సో దీని వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఖచ్చితంగా, ఎందుకంటే దీనిపైన కూడా చాలా వరకు ఒకవైపు సోషల్ మీడియా కావచ్చు మిగతా సంబంధించి కూడా పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతూ ఉన్నది. ఎందుకంటే తీన్మార్ మల్లన్న సంబంధించి కూడా ఆయన పట్టభద్రుగా ఎమ్మెల్సీగా కొనసాగుతా ఉన్నారు, రాజకీయ చైతన్యం ఉన్నటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఇట్లాంటి సంబంధించిన వ్యాఖ్యలు కావచ్చు కులగణనను వ్యతిరేకిస్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ కి సంబంధించిన నినాదాన్ని తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. బీసీ కార్డును కూడా ఏ విధంగా బీఆర్ఎస్ కి సంబంధించిన కులగణన సంబంధించిన ఆ సర్వేను జానారెడ్డికి లింక్ పెట్టారో దానికి ఆ స్ట్రాటజీనే కూడా తీన్మార్ మల్లన్న ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చారు. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కూడా అన్ని అంశాలను ఊపిలాగే పనిలో కూడా పిసిసి ఉన్నది. దాంట్లో ఏ విధమైన
ఆయన కార్యాచరణ సిద్ధం చేశారు. ఒకవైపు ఏ విధమైన వివరణ ఇస్తాడు, లేదంటే సస్పెండ్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటిది, ఒకవైపు ఇతర పార్టీలతో ఏమైనా టైఅప్ అయి ఇట్లాంటి విమర్శలు చేస్తా ఉన్నారని పైన కూడా పూర్తి స్థాయిలో అన్ని వివరాలు కూడా రాబట్టే పనిలో పిసిసి ఉంది. త్వరలో కానీ మనం అనుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ వెనకే ఉంటే కనుక గతంలో బీఆర్ఎస్ పార్టీ తన ఆఫీస్పై దాడి చేపించింది, హార్డ్ డిస్క్లు తీసుకెళ్ళింది, ఇంత హంగామా జరిగింది. సో ఇంత హంగామా జరిగిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు తీర్మార్మల ఉండే అవకాశం ఉందంటారా, లేకపోతే బీజేపీ పాత్ర ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అంటే పొలిటికల్ కి సంబంధించి కూడా రాజకీయంలో సమీకరణలు మారుతా ఉంటాయి. ఒకవైపు దీంట్లో బీజేపీ వెనక నుంచి అక్కడ వర్క్ చేయిస్తుందా, లేకుంటే బీఆర్ఎస్ వర్క్ చేస్తుంది, దీని వెనక ఎవరు ఉన్నదానిపైన కూడా పూర్తిగా అంటే ఒకవైపు ఇట్లాంటి సొంత పార్టీని బహిరంగంగా విమర్శలు చేస్తా ఉన్నారంటే బలమైన ఏదైనా కారణం ఉంటుంది. దానికి సంబంధించిన రీజన్ కావచ్చు, ఇతర పార్టీ ఎక్కడి నుంచి ఏమైనా పుషప్ చేస్తుంది అక్కడ బీజేపీకి సంబంధించి కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ కి సంబంధించి, లేదా బీసీ నినాదాన్ని తెర మీద తీసుకొచ్చారు, బీసీ కార్డుని తెర మీద తీసుకొచ్చారు. ఇక మిగతా సంబంధించి ఏదైనా బీసీ సంఘం కావచ్చు, మిగతా ఏదైనా పార్టీని పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. అంటే దీని వెనక ఏది ఉండదని కూడా పూర్తిగా పిసిసి తీసుకునే ఏదైతే ఈ దీనిపైన ఎంక్వైరీ ఉంటుందో ఆ ఎంక్వైరీలో కూడా పూర్తిగా ఖచ్చితంగా వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రులు కూడా దీనిపైన స్పందిస్తా ఉన్నారు. దీంట్లో అన్ని వివరాలు కూడా త్వరలో వెల్లడిస్తామని చెప్తున్నారు. ఆయన పైన కూడా యాక్షన్ ఉంటుందని. ఇంకోటంటే నిజంగా బీసీలకు అన్యాయం జరిగింది, కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటే తను కలిసి సమాచారం అందించి, లేకపోతే బీసీలో జరుగుతున్న అన్యాయం సంబంధించి టీపీసీసీలో లేకపోతే ముఖ్యమంత్రిలో ఆయన అపాయింట్మెంట్ తీసుకుని చెప్పే అవకాశం కూడా ఉంది. అది కూడా చేయకుండా ఆయన ఒక బహిరంగ సభలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈరోజు సాయంత్రం ఫైనల్గా ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఒకవేళ సస్పెండ్ చేస్తే కనుక ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉందా టీపీసీసీ? ఇలాంటి సమాచారం అందుతుందా హరీష్? ఎందుకంటే ఫస్ట్ గా ముందుకు సంబంధించి కూడా క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన నోటీసులు ఇష్యూ అవుతాయి. దీనికి సంబంధించి వివరణ కోరుతారు. వివరణలో ఏ విధంగా ఉంటుంది, వివరణకు సంబంధించి కూడా నిక్కచ్చిగా దాంట్లో నిజాలు చెప్పాలా, లేదంటే ఇతరకు సంబంధించిన ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇట్లాంటి విమర్శలకు సంబంధించి కూడా పార్టీ సహిస్తలేదు. పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికీ చాలా వరకు నేతలు సీరియస్ గా ఉన్నారు. దీనిపైన క్రమశిక్షణకు సంబంధించిన నోటీసులు కాదు, సస్పెండ్ చేయాలని కూడా మెజార్టీ పార్టీ నేతలు డిమాండ్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు సాయంత్రం కల్లా ఒకవైపు క్రమశిక్షణకు సంబంధించిన నోటీసులు ఇష్యూ చేస్తుందా పిసిసి, లేదంటే నేరుగా సస్పెండ్ ఆర్డర్ కి సంబంధించి కూడా ఇష్యూ చేస్తున్నారని కూడా ఒకటి సందిగ్ధంలో పడ్డ నేపథ్యం కావచ్చు. ఎందుకంటే ఒకవైపు మెజార్టీ నేతలంతా కూడా ఫిర్యాదు చేస్తా ఉన్నారు. మహేష్ గౌడ్ కి సంబంధించి దీనిపైన సస్పెండ్ సంబంధించి యాక్షన్ తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని కూడా మెజార్టీగా పార్టీ నేతలు ఫిర్యాదులు అందుతున్నాయి. కాబట్టి పిసిసి చీఫ్ ఎట్లాంటి డిసిజన్ తీసుకోబోతాడు, సాయంత్రం సంబంధించిన సస్పెండ్ ఉండబోతుందా, లేదంటే దీనికి సంబంధించి నోటీసులు వివరణ కోరుతారా దానిపైన కూడా మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. మొత్తానికి పూర్తి స్థాయిలో తీన్మార్ మల్లన్న వివాహం మరొకసారి మారుమోగుతుంది. సో గతంలో చాలా వివాదాలు బీఆర్ఎస్ పార్టీ చేశాడు, చాలా విమర్శలు చేసినటువంటి తీన్మార్ మల్లన్న ఆయన అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అవ్వబోతారా, లేకపోతే బీజేపీకి వెళ్ళబోతారా అన్నటువంటి సందర్భంలో బీజేపీ నుంచి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం, ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ బీసీల కార్డుతో ఆయన విమర్శలు చేస్తున్నటువంటి తీరు చూసుకుంటే ఖచ్చితంగా అనుమానం వ్యక్తమవుతుంది. ఎవరైనా వెనక్కుండా నడిపిస్తుందా, ఏ పార్టీ నడిపిస్తుందా, అందుకే విమర్శలు చేస్తున్నారా అన్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. అయితే ఇదే నేపథ్యంలో ఆయన బీసీ కార్డును ఉపయోగించుకుంటూ ఏదైతే సభలో మాట్లాడారో రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేసుకొని మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రెడ్డి కుల పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు డీజీపీని సంప్రదించారు, వివిధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించో ఒక వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక కుల నినాదం ఎత్తుకునేటప్పుడు ఎందుకు వేరే కులాలు తక్కువ చేసి మాట్లాడాలి, రాబోయేది బీసీ ముఖ్యమంత్రి అని చెప్పడం, వీటి వెనక ఏదైనా వ్యూహం ఉందా అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తిగా కార్యవర్గం కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టీపీసీసీకి కూడా ఈ నివేదికలన్నీ అందుతున్నాయి. పూర్తిగా దానికి సంబంధించి క్రమశిక్షణా చర్యలు తీసుకోబోతుంది. సో దీపాదాస్ మున్షి వీళ్ళందరూ కూడా మాట్లాడబోతున్నట్లు తెలుస్తుంది. సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నట్లు మనకి సమాచారం అవుతుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.